రాయిని కాని రాతి స్తంభాన్ని కాని తాకినప్పుడు ఆ రాయిలో నుంచి సంగీతం వినిపిస్తే ఎలా ఉంటుంది? అద్భుతం అనిపిస్తుంది. ఆ అద్భుతం పేరే హంపి ఆలయంలోని సంగీత స్తంభాలు. ప్రపంచంలోని ఎన్నో దేశాల శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, చరిత్రకారులు శతాబ్దాల పాటు ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇది మాయా, పురాతన భారతీయుల అపూర్వ సాంకేతికత, లేక ఇప్పటి వరకు ఎవరికీ పూర్తిగా అర్థం కాని రహస్యమా అన్న సందేహం వస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఈ రహస్యం రహస్యంగానే ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఆ సీక్రెట్ బయటపడింది. ఆధునిక సాంకేతికత ఈ సంగీత స్తంభాల వెనుక దాగి ఉన్న రహస్యాన్ని వెలికితీసింది. అసలు ఆ రాళ్లు సంగీతం ఎలా వినిపిస్తున్నాయి? ఒక్కో స్తంభం ఒక్కో స్వరాన్ని ఎలా పలుకుతోంది? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించండి, రాతితో చేసిన ఒక స్తంభాన్ని వేళ్లతో మెల్లగా తాకితే అది సరిగమ లాంటి సంగీత స్వరాలను పలికిస్తే ఎలా ఉంటుంది? అది మ్యాజిక్ కాదు, వేల సంవత్సరాల క్రితమే భారతీయ శిల్పులు సృష్టించిన అద్భుతమైన ఇంజనీరింగ్. శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన ఈ హంపి సంగీత స్తంభాల రహస్యం ఇప్పుడు ఆధునిక శాస్త్రం వల్ల చాలా వరకు అర్థమైంది. కర్ణాటకలోని హంపీలో ఉన్న విజయ విఠల దేవాలయం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఈ ఆలయంలోని 56 సంగీత స్తంభాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ స్తంభాలను ప్రధాన స్తంభాల నుంచి చెక్కి తయారు చేశారు. బయటకు చూస్తే ఇవి సాధారణ రాతి స్తంభాల్లాగే కనిపిస్తాయి. కానీ వాటిని తాకినప్పుడు ఒక్కో స్తంభం ఒక్కో రకమైన ధ్వనిని వినిపిస్తుంది. వీటిని సరిగమ స్తంభాలు అని పిలుస్తారు. ఒకప్పుడు ఈ ప్రాంగణంలో నృత్యకారులు నాట్యం చేస్తుండగా ఈ స్తంభాలను తాకుతూ లయకు అనుగుణంగా శబ్దాలు సృష్టించేవారని చరిత్రకారులు చెబుతారు. ఈ స్తంభాలు ప్రాచీన భారతీయ గ్రంథమైన నాట్యశాస్త్రంలో పేర్కొన్న ఘన వాద్య వర్గానికి చెందినవి. హంపి ఆలయం విజయనగర సామ్రాజ్యంలో 15వ శతాబ్దంలో 2వ దేవరాయలు కాలంలో నిర్మించబడింది. 500 ఏళ్ల క్రితమే ఆనాటి శిల్పులు వినియోగించిన ఈ అకోస్టిక్ ఇంజనీరింగ్ ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే వింత. ఈ వింతను చూసిన ఆనాటి రాజులే ఆశ్చర్యపోయారు. విదేశీ యాత్రికులు నమ్మలేకపోయారు. శాస్త్రవేత్తలు కారణం కోసం దశాబ్దాల పాటు పరిశోధించారు. కొంతమంది దీన్ని దేవుడి మహిమ అన్నారు. మరికొందరు భూమిపై మరెక్కడా లేని ప్రాచీన సాంకేతికత అన్నారు. కానీ ఒక ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. రాయి సంగీతం ఎలా పాడుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆధునిక శాస్త్రం లేజర్లు ఉపయోగించింది. 3D స్కానింగ్ చేసింది. ధ్వని తరంగాలను విశ్లేషించింది. చివరకు శతాబ్దాలుగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ రహస్యం వెనుక ఉన్న నిజం బయటపడింది. పురావస్తు శాస్త్రం, ధ్వని శాస్త్రం, మెటీరియల్ సైన్స్ వంటి అంశాలను కలుపుతూ ఇండియా టుడే ప్రచురించిన ఒక కథనం ఈ శాస్త్రీయ వివరాలను సమగ్రంగా వెలుగులోకి తెచ్చింది. ఈ స్తంభాల నిర్మాణంపై ఎన్నో ఊహాగానాలు ఉండేవి. లోపల ఖాళీగా ఉండటం వల్ల లేదా లోహపు కడ్డీలు అమర్చడం వల్ల శబ్దం వస్తుందని భావించేవాళ్లు. కానీ కల్పక్కంలోని ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ మెటలర్జీ శాస్త్రవేత్తలు 2008లో చేసిన ఒక కీలక అధ్యయనం ఈ వాదనల్ని తోసిపుచ్చింది. వాళ్లు స్తంభాలకు ఎలాంటి హాని కలగకుండా అల్ట్రాసోనిక్ టెస్టింగ్, ఇంపాక్ట్ ఎకో వంటి నాన్ డిస్ట్రక్టివ్ పద్ధతులను ఉపయోగించి పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో స్తంభాలు పూర్తిగా గట్టి గ్రనైట్తోనే నిర్మించబడ్డాయని స్పష్టమైంది. ఇవి అత్యంత నాణ్యమైన గ్రనైట్ రాళ్లు. వీటిలో సిలికా ఎక్కువగా ఉంటుంది. ఇవి శబ్దాలను ప్రతిధ్వనింపజేసే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అత్యంత సాంద్రత కలిగిన ఈ గ్రనైట్ రాతిలో శబ్దం సెకనుకు 4800 నుంచి 5500 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ప్రతి స్తంభాన్ని కూడా ఒకే రాయిని మలిచి తయారు చేశారు. ప్రతి స్తంభం నుంచి విభిన్నమైన స్వరాలు వెలువడతాయి. ఒక పెద్ద ప్రధాన స్తంభం చుట్టూ సన్నగా ఉండే అనేక చిన్న స్తంభాలను చెక్కారు. ఈ చిన్న స్తంభాలను పిల్లర్ టెన్షన్ లేదా సపోర్టింగ్ పిల్లర్స్ అంటారు. ప్రధాన స్తంభాన్ని తాకినప్పుడు వచ్చే శబ్దం ఈ చిన్న స్తంభాల ద్వారా ప్రతిధ్వనించి మ్యూజికల్ నోట్స్ లా వినిపిస్తుంది. ప్రతి స్తంభం పైకప్పుతో గట్టిగా కలపబడి ఉంటుంది. ఈ నిర్మాణం శబ్దం గాలిలో ప్రసరించడానికి బదులు రాతి గుండా ప్రవహించి స్పష్టమైన సంగీతాన్నిచ్చేలా చేస్తుంది. స్తంభం పొడవు, మందం, ఆకారం ఆధారంగానే అది వెలువరించే సంగీత స్వరం ఆధారపడి ఉంటుంది. పొట్టిగా, మందంగా ఉన్న స్తంభాలు ఎక్కువ స్వరాలను, పొడవుగా, సన్నగా ఉన్నవి తక్కువ స్వరాలను ఉత్పత్తి చేస్తాయి. ట్యూనింగ్ ఫోర్కులాగా ఇవి పక్కకు వంగడం ద్వారా కంపించి ప్రతిధ్వనిని సృష్టిస్తాయి. రాతిలోని మైక్రో క్రిస్టలైన్ నిర్మాణం ఈ కంపనాలను ఎక్కువసేపు నిలిపి ఉంచుతుంది. అయితే కొన్ని స్తంభాలలో ఏర్పడిన పగుళ్ల కారణంగా వాటిలో శబ్దవేగం తగ్గిపోయి శబ్దాలు రావడం తగ్గిపోయింది. ఈ అపురూప వారసత్వ సంపదను కాపాడేందుకు ప్రస్తుతం సందర్శకులను ఈ స్తంభాలను తాకడానికి అనుమతించడం లేదు. హంపి సంగీత స్తంభాలు మన పూర్వీకుల కళాత్మక ప్రతిభకే కాదు, వారి శాస్త్రీయ అవగాహనకు కూడా గొప్ప నిదర్శనం.
500 ఏళ్ల ప్రాచీన ఇంజనీర్ల అసాధారణ ప్రతిభకు నిలువటద్దం. వేల సంవత్సరాల క్రితమే ధ్వని, కంపనాలు, నిర్మాణ సమతుల్యత లాంటి అంశాలను ఉపయోగించి ఇలాంటి అద్భుతాన్ని సృష్టించటం వారి ప్రతిభకు నిదర్శనం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.